అండి ఎండు చేపల పులుసుకు మాత్రం చాలా మంది ఫ్యాన్సే ఉంటారండి. మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టమే ఎండు చేపల పులుసు అంటే. ఆయిల్లోకి అయితే కడిగి ఉంచుకున్న ఎండు చేపలు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలి. అదే ఆయిల్లోకి కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ వేగేసరికి అయితే టమాటాలు అన్నీ చేతితోనే మెదుపుకొని టమాటా కూడా వేసుకొని కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలండి. ఎండు చేపల్లో ఉప్పు ఉంటుంది కదా, కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టమాటా కూడా ఉడికిపోతుందండి. అలాంటప్పుడు మనం చింతపండు పులుపు అనేది నానబెట్టి ఉంచుకోవాలి. చింతపండు పులుపు వేసుకొని మరికొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు అయితే మరిగించుకున్న తర్వాత కొంచెం దగ్గరికి అవుతుందండి. అలాంటప్పుడు ఫ్రై చేసుకున్న ఎండు చేపలు వేసుకొని కలుపుకుంటూ కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి మరో 2 నిమిషాలు దగ్గర అయ్యేంత వరకు ఉంచుకుంటే ఎండు చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి. కమ్మగా ఉంటుందండి.